పండక్కి సత్యని క్రిష్ని పంపించడానికి మహాదేవయ్య ఒప్పుకుంటాడు. ఇంతలోనే మహాదేవయ్య వాళ్ళ అమ్మ ఇంకా తన దగ్గరున్న గంట శబ్దం చేస్తూ ఉంటుంది. ఏంటంట్రా మా అమ్మ గోల అని చెప్పి మహాదేవయ్య అంటాడు. అప్పుడు వెంటనే పనివాడుండి, ఏం లేదయ్యా, మన నందిని అమ్మగారిని తన భర్తని కూడా పండక్కి తీసుకురమ్మని చెప్తున్నారు అనగానే వెంటనే క్రిష్ వాళ్ళ అమ్మ భైరవి ఇలా అంటూ ఉంటుంది. ఏంటంట, మనం పోతేనే పంపిస్తారా, వాళ్ళ అమ్మాయిని మనం పంపిస్తలేదా, మన కూతుర్ని ఎందుకు పంపించరు అని చెప్పి సీరియస్గా అంటుంది. అప్పుడు వెంటనే సత్య వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అదేం లేదమ్మా, అల్లుడిని పండక్కొచ్చి పిలవాలి అన్న పట్టింపులు ఏమీ మాకు లేవు, నేను వెళ్ళగానే మీ కూతుర్ని పంపిస్తాను అని చెప్పి తనని ఇంకా క్రిష్తో ఇలా అంటాడు. బాబు, అమ్మాయిని తీసుకొని పండక్కి రండి అని చెప్పి అనగానే వెంటనే క్రిష్ సత్య వైపు చూసి ఇలా అనుకుంటాడు. ఆహా, సత్యాన్ని దెబ్బ కొట్టడానికి మంచి ఛాన్స్ దొరికింది, నేను పార్టీకి రమ్మంటే రాలేదు కదా, ఇదే ఛాన్స్ చూసుకో అని చెప్పేసి, నేను రాను, మీ అమ్మాయి వస్తుందిలే, నాకు పనులు ఉన్నాయి, మీరు మీ అమ్మాయిని తీసుకొని పోండి అని చెప్పి క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే క్రిష్ వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అదేంటిదా, అంత కొంపలు మునిగిపోయే పనులు నీకేమున్నాయి ఇప్పుడు, పండక్కి బాగుని చెప్తుంటే అని తను సీరియస్గా అంటాడు. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, ఏంది నా పనులు నాకుంటాయి, నేను బోనని చెప్తున్నాను కదా అని క్రిష్ అక్కడి నుండి సత్య వైపు సీరియస్గా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సత్య క్రిష్ వైపు చూసి, కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుందిలే అని సత్య అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంతలోనే ఇంకా సత్య వాళ్ళ నాన్న బాధపడకూడదని, నాన్న ఆయన్ని నేను ఒప్పించి తీసుకొస్తానులేండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ నాన్నతో చెప్పి పంపించేస్తుంది. ఇంకా సత్య క్రిష్ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మొబైల్ చూస్తూ ఇంకా తను వీడియోస్ చూస్తూ ఉంటాడు. సత్య రూమ్లోకి వచ్చి క్రిష్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎలా ఒప్పిస్తుంది ఏంటి, క్రిష్ ఏం మాట్లాడతాడనేది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.